హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికల ముంగిట ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో భాజపా ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా భాజపా అధికారంలో ఉంది. హర్యానాలో ప్రస్తుతం భాజపానే అధికారంలో ఉంది. అయితే ఆ, ఈ రాష్ట్రాల్లో భాజపాకు ఎదురుదెబ్బ తగిలితే రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయండి? నమస్కారం అండి. 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అసెంబ్లీకి జరగబోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతము జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానాలో ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఓటింగ్ కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగింది కొంత భాగం. మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా హర్యానా మరియు ఢిల్లీ రాష్ట్రాల్లో ఆప్ పార్టీకి ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరి అరవింద్ కేజ్రీవాల్ని ఒక ముద్దాయిగా, దొంగగా, కరప్టెడ్గా చిత్రీకరించి ఆ పార్టీని సర్వంగా నాశనం చేయాలని చెప్పి బీజేపీ ఒక పొలిటికల్ స్ట్రాటజీలో ముందుకెళ్తుంటే కాంగ్రెస్కి కూడా అది మనసులో ఉన్నా కానీ బీజేపీతోటి పోరాడుతున్నట్టుగా ఆ పార్టీతో కలిసి కాంగ్రెస్ ముందుకెళ్తున్నాయి. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో ఢిల్లీలో 2 పార్టీలు అంటే కాంగ్రెస్, యాప్ పార్టీ కలిసి నిలబడినా కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ ప్రస్తుతము హర్యానాలో కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి సీట్స్ యాప్ పార్టీకి ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా బహుశా యాప్ పార్టీ సపరేట్గా నిలబడుతుంది. ఈ మధ్య కొంతమంది ఢిల్లీ నాయకులతోటి, ప్రజలతోటి నేను మాట్లాడినప్పుడు ఢిల్లీలో ఖచ్చితంగా ఆప్ పార్టీ వస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. కారణాలు అడిగితే ఆప్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి సేవా కార్యక్రమాలు, అనేక పథకాలు, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి అనేక విధాలుగా వాళ్ళు ఫ్రీ బస్సు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ గెలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఆ లిక్కర్ కేసుల గురించి వారితో మాట్లాడినప్పుడు వారు అన్నది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లిక్కర్ విషయంలో దందా జరిపి కొంత డబ్బుని పార్టీకి సేకరించి దాన్ని పార్టీకి ఎన్నికల్లో వాడే ఒక సాంప్రదాయం లేకపోతే ఒక పద్ధతి కొనసాగుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ బహుశా ఏమీ ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కొంచెం ప్రాక్టికల్గా నాకు అనిపించింది. ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీలు తప్పకుండా గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ బీజేపీ పార్టీ కూడా చాలా ఫైట్ ఇస్తుంది. ఏదో విధంగా ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంట్లో తక్కువ సీట్లో గెలిచినటువంటి పార్టీ ఇమేజ్నిచ్చి మంచి ఇమేజ్ వచ్చి ప్రజల్లో మరలా అమిత్ షా మరియు మోడీ ద్వయం యొక్క గొప్పతనం చాటుకోవడానికి ఇది ఒక అవకాశంగా వాళ్ళకి దొరుకుతుంది. కానీ ఈ 4 రాష్ట్రాల్లో గనక బీజేపీ పార్టీ ఓడిపోతే మరి ఓడిపోద్ది కొన్ని రాష్ట్రాలు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. వాటిల్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీరు, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువ అవకాశాలు ప్రతిపక్ష పార్టీలు అంటే యాప్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాంటివి గెలిచేదానికి ఉన్నాయి. మహారాష్ట్రలో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మహారాష్ట్రలో కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీ మరియు శివసేన ఈ 3 కాంబినేషన్లో వచ్చే పార్టీ గెలుస్తుంది అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అదే కనుక జరిగి 4 రాష్ట్రాల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా మరి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రులై ఆ ప్రభుత్వాల్ని పరిపాలిస్తుంటే దాని యొక్క ప్రభావం సెంటర్ మీద ఎంతైనా ఉంటుంది. మరి 2 కాళ్ళ మీద అంటే చంద్రబాబు నాయుడు గారు మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి యొక్క సపోర్ట్ తోటి నిలబడ్డ ఈ ప్రభుత్వం వాళ్ళిద్దరూ కూడా అవసరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పుంజుకుంటూ ముందుకు పోతుంది. బీజేపీ కూడా అక్కడ ఈ లడ్డు విషయంలో రాజకీయం చేసి హిందువులందరినీ కూడగట్టుకొని
ఒక పెద్ద పార్టీగా అవతరించేదానికి ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వాళ్ళ పార్టీ యొక్క ప్రాబల్యం పోకుండా ఉండేదానికి పార్టీ మారుస్తారేమో. అదేవిధంగా నితీష్ కుమార్ అక్కడ స్పెషల్ స్టేటస్ వీళ్ళు ఇవ్వనందువల్ల అక్కడ అనేక సమస్యలు పరిష్కరించినందువల్ల సెంటర్కి ఎగెనిస్ట్గా అంటే బీజేపీ పార్టీకి ఎగెనిస్ట్గా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష పార్టీలు కనుక అధికారంలోకి వస్తే సెంటర్లో మార్పు చేసే అవకాశాలు ఎక్కువ ఉండవు. కాబట్టి ఏదో విధంగా ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేసేదానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నా మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే 2-3 రాష్ట్రాల్లో మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్కి సంబంధించిన పార్టీలు అంటే యాప్ పార్టీ లాంటి ప్రభుత్వాలు కానీ ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.